అంటే అల్లరితోనూ ప్రతి విధమైనటువంటి నీచ కార్యక్రమాలతోనూ కదా. ఎవరి పెత్తనానికి వాళ్ళు పోతా ఉంటే ఆ పరిస్థితులను ఎలా ఉంటాయి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ఎవరు పెత్తనాలు చేయాలనుకుంటే ఏమవుద్ది? ఎక్కడ పడితే అక్కడ అల్లరి చిల్లరి కార్యక్రమాలే జరుగుతాయి. ఇప్పుడు గిద్యోను ఏం చేశాడు? అసూయతో వచ్చిన వారి మనస్సులను గెలుచుకున్నాడు. నువ్వు కూడా ఏం చేయాలి? నువ్వు కూడా ఎలా ఉండాలి? లోకంలో గిద్యోను మాదిరిగా ఉండాలి. అసూయతో వచ్చిన వారు, నువ్వు మేము కూడా మా పెత్తనం చలాయించాలనుకుంటున్న వారితో నువ్వు ఎదిరించేటట్లుగా నీ మనస్తత్వం ఉండాలి, నీ స్వభావం ఉండాలి, లేకపోతే నీ వైఖరి ఉండాలి, లేకపోతే నీ ఆత్మీయ జీవితం ఆ స్థితిలో కట్టబడాలి. లేదు ఇంకా నువ్వు ఎవరికి వాళ్ళకి ఎవరికి వాళ్ళకి పెత్తనం ఇచ్చేటట్లుగా ఉన్నావు అనుకో, నిన్ను అణిచివేస్తారు. జాగ్రత్త. నిన్ను తొక్కేస్తారు. నీ విజయాలను వారు పొందనివ్వరు, నిన్ను ఆనందించనివ్వరు, లోకంలో నిన్ను గెలవనివ్వరు, నిన్ను ఆనందపడనివ్వరు. వాళ్ళే